మీరు కాల్ చేస్తున్న హలో 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 స్వప్న స్వాతికి ఇస్తావా నీకు ఇంకో స్వప్న స్వాతికి ఇస్తావా? నా బిఎస్ఎన్ఎల్ సిమ్ ఆపేశారేమమ్మా. సమాధానం చెప్పి ఆపేసుకోవాలి, ఇబ్బంది ఏమిలే. ఆయన సంచయ్య చూస్తే బుద్ధి లేదా అంటాడు. నిన్న డబ్బులు అడిగితే ముత్తరాస వాళ్ళ గ్రూపుల్లో పెట్టిస్తాను చెప్పి, ఇంట్లో వాళ్ళకి చెప్పి మా ఇంట్లో వాళ్ళ నంబర్ ఇవ్వాలంట. ఈ స్వాతి చెంచయ్య కోసం అప్పులు చేపించి ఇదిగో వచ్చేస్తున్నారు వాకిట్లోకి పొద్దున్నే మా ఇంట్లోకి. పోయిన నెల 32,000 వడ్డీ కట్టలా నేను 16 లక్షలకి. ఈ నెల గట్లా పిల్లకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఒకరు అమ్మాయి సమాధానం చెప్పాలి కదా, అమ్మాయి కోసంగా చేసింది తప్ప మీరు ఫోన్లు ఎందుకు ఆపేస్తారు? అందరూ ఆపేస్తారు. నేను పెట్టించిన గ్రూపే అది, కోట గ్రూప్, దాంట్లోనే పెడతా అన్నీ. బెదిరించడానికి చెప్పడంలా, ఎవరు అడుక్కుంటారు? మన ఇంటికి వస్తే ఊర్లో పిల్లకాయలు లేరు అని చెప్పారంట. వాకిట్లో చేరు మీరు మెళ్ళకు వస్తే కూడా లేరంటారు. ఇంట్లో పెట్టుకొని మనిషినే ఆయన ఇంట్లో ఉన్నాడంట, లేడు అని చెప్పిందంట అమ్మాయి. ఇంటి దాకా వస్తే 7 నుంచి తీసుకొని లేరని ఎట్ట చెప్తారు మీరు? తప్పు కదా? చంచయ్య మా బంగారయ్య అంటే బుద్ధి లేదా నీకు అని అడుగుతాడు ఆయన. అది కూడా పెడతా అంటే ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. తీసుకున్న ఆయన అప్పులు చేసేసి ఫోన్లు ఆపేసి పిల్లకాయలు, అది పనిగా పిల్లకాయలు ఏం కాదు, వాడు 35 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి. వాడు ఇల్లు అట్టే ఆగిపోయింది. ఇల్లు ఆగిపోతే వాడికి డబ్బులు ఇవ్వకుండా మీరు 100 అంకణాలు 50 అంకణాలు స్థలాలు కొంటే అట్ట. వాడికి జనవరిలో ఇస్తానన్నాడు, మార్చిలో, మే, ఇప్పుడు ఎంత ఆగస్టు, అట్టే ఆగిపోయాయి. బిల్లులు రాలా వాడికి. వాళ్ళు వచ్చేసినారు పొద్దున్నే. మా పిల్లోడు అసలు కాలేజీకి పోలేదు, మా పిల్ల పోలేదు. పిల్లకాయలు చదువులు పోయాయి, కడుపుకి తిండి లేదు. మేము ఇంట్లోనే కట్టుకున్నాము. స్వాతి కోసం వడ్డీలు కట్టమంటారు మమ్మల్ని. పోయిన నెల నేను ఇలా నాకు ఇంట్లోనే ఉంది. ఈ నెల కూడా వచ్చున్నది, నాకు ఫైన్ తోటే వచ్చింది. అమ్ముకొని కట్టుకోవాలి. మా డబ్బులతో పొలాలు కొన్ని చంచయ్య కమ్మి. ఆయన అడిగితే ఏమో బుద్ధి ఉందా అని అడుగుతున్నాడు ఆయన. బుద్ధి ఉందా లేదా ఇచ్చినప్పుడు తీసుకునేటప్పుడు చెప్పినాం కదా మాది ఉందా దాంట్లో అని. పొద్దున్నే వచ్చారమ్మా మా ఇంటికి. నువ్వు కూడా ఆపేసావు ఫోను. రేపు మీ కూతురు పెళ్ళప్పుడు కూడా ఇట్లాగే మాకు చేసి నేను చేయాలి కదా. మీరు అందరూ ఒకే పట్టు మీద ఉంటే అప్పుల వాళ్ళకి అప్పులు కట్టాలి. ముదుగుర్తిపాళెం నుంచి వచ్చారు వాళ్ళు. ఇల్లు కనుక్కునేదని తెలుసు వాళ్ళకి. ఇంట్లో ఉన్నాడని బయట వాళ్ళు చెప్తాంటే లేడని చెప్పి పంపిస్తుందంట స్వాతి. వాళ్ళు వచ్చి మాట్లాడిగారు నన్న. మనిషిని ఇంట్లో పెట్టుకొని లేడని అట్ట చెప్తారు. వాళ్ళు ఫోన్లు చేస్తే ఆపేస్తారంట. ఏమమ్మాయి, నేనైతే మామూలుగానే ఏం లేదు, నేను అసలు కట్టేదే లేదు. వస్తారు, ఈరోజు కూడా వస్తున్నారు అనండి. ఈరోజు కూడా చెప్పండి అట్ట లేడని చెప్పండి. నోట్ చేసినవన్నీ పెట్టుకొని ఉన్నాయి. ఎన్ని బిజీల్లో పెట్టారా, ఎంతమంది తీసారా? బెదిరించడానికి ఏం చెప్పడంలా. అదే చేయాలి ఆ ఊరిలో పద్ధతి లేనప్పుడు. ఇదిగో 2 నెలలు అంటే కదా అడ్డమండి అప్పులు ఇప్పించాం. ఆడకొచ్చి 3 రోజులు ఇంకా కిసానగర్కే వస్తారు. ఎందుకులే కిసానగర్కి అని కామ్గా అయిపోయా. మొన్న వస్తే అమ్మాయి చెప్తాండారు, ఆమె లేదు అంటున్నాడు, ఆయన ఇంట్లో ఉన్నాడు అని. ఇంట్లో మనిషిని పెట్టుకొని లేదని అటు చెప్తాడు. ఇది కూడా ఆపేసేయండి. నా బిఎస్ఎన్ఎల్ ఆపేశారు కదా. అన్నీ దేవుడు ఉన్నాడు పైన. నేనే రూపాయి కూడా కట్టను. ఒక లెటర్ రాస్తా, సూసైడ్ లెటర్. నా రిటైర్మెంట్ డబ్బులు మా పిల్లకాయలకి వేయండి, అప్పుల వాళ్ళ ఇంట్లో తీసుకోండి అని. నాకు ముందే బాగలేదు. మన మార్చిలో అడిగా హాస్పిటల్ కానీ మీకు బాగలేకపోతే పోరా. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है. लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है. लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. Please stay on the line.
మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు దయచేసి లైన్ లో వేచి ఉండండి आपका कॉल होल्ड पर है लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें द पर्सन यू आर स्पीकिंग विद हैज पुट योर कॉल మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి బిజీలో పెట్టేశారు. తరువాత